అదుపులో తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. కేవలం 10 కోట్లు విలువ చేసే ఆస్తులు మాత్రం నిందితుడి వద్ద ఉన్నాయని పోలీసులు గుర్తించినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి అడవిలో నెత్తుటేర్లు అంటూ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్ట్. సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సీఈఓ, ఏఆర్ డైరీ ఎండీ కూడా. తిరుమల శ్రీ వెంకటేశ్వర లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో 9 కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్లో రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, స్పోమిల్ జైన్, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెరుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరంలోని అరెస్ట్ చేసింది. కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్, సోమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్గా ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులు పేర్కొన్నారు. 9గురిని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8:20 గంటల సమయంలో రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం 9గురిని భారీ భద్రత నడుమ రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9:10 గంటలకు 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ నివాసాన్ని తీసుకెళ్లారు. కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుటి ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన న్యాయాధికారి 9గురికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వాళ్ళని తిరుపతి సబ్ జైలుకి తరలించారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదాలు కలిపే నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపిన రిపోర్టులు బట్టబయలు కావడం, టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గత ఏడాది సెప్టెంబర్ 25 చేసిన ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అనంతరం కూటమి ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆదేశించడం, కలియుగ దైవంగా బాసిలే శ్రీ వెంకటేశ్వర లడ్డూ ప్రసాదంలో ఉపయోగించి నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశ విదేశాల్లో ఆందోళనకు గురి చేయడం, ఈ అంశం వివాదాస్పదం కావడం సుప్రీంకోర్టు గత అక్టోబర్ 4న సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో సిట్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇందులో 2 సిబిఐ అధికారులు, హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేష్ ప్రభు, విశాఖపట్నం సిబిఐ ఎస్పీ మురళి, ఏపీ పోలీస్ శాఖ నుంచి ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి, భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నుంచి డాక్టర్ సత్యేన్ కుమార్, పారండా సభ్యులు. నవంబర్ 24 సిట్ దిగువ స్థాయి అధికారులు తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించారు. డిసెంబర్ 11 సిట్ కీలక సభ్యులు రావడంతో విచారణ వేగం పుంజుకుంది. ఇన్ని రోజులు దర్యాప్తులో భాగంగా సేకరించిన రికార్డులు, సీసీ ఫుటేజీలు, ట్యాంకర్ లాగ్ బుక్లు, ట్రిప్ షీట్లు, ట్యాంకర్ డ్రైవర్లు ఇచ్చిన సమాచారం, డైరీలకు సంబంధించి సేకరించిన వివరాలను సిట్ బృందం లోతుగా విశ్లేషించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ బృందం నిర్ధారించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి వెంకటరావు తన సిబ్బందితో కలిసి గత 4 రోజులుగా ఏఆర్ వైష్ణవి డైరీలకు వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం వారిని అదుపులో తీసుకుని తిరుపతికి తరలించారు. కాగా ఆయా డైరీలకు చెందిన మరో 10 మంది సిబ్బంది ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు. వారిలో మేనేజర్ స్థాయి అధికారుల నుంచి ల్యాబ్ సిబ్బంది, ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. వారిని సోమ లేదా మంగళవారం అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఏఆర్, బోలేబాబా వైష్ణవి డైరీల కార్యాలయాలతో పాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు, తక్కువ ధరకు నెయ్యి సరఫరాకి అంగీకరించడం వెనకాల మతలబేంటి, కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులు ఎవరైనా సహకరించారా, ఏ ధైర్యంతో ఇలా చేశారు, ఎవరు అనుమతించారో, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సిట్ ప్రస్తుతం నిమగ్నమైంది. రాజకీయపరమైన వ్యవహారాలను అధికారిక అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూపిలాగుతుంది. ఆ డైరీలకు అవకాశం ఇచ్చినా లేదా తెరవెనకుండి కథ నడిపించిన కీలక వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడు ఎవరన్నది అంతుబాటులో లేదు. రిమాండ్ రిపోర్ట్లో రాజశేఖర్ని A2గా, పొమిల్ జైన్ని A3గా, విపిన్ జైన్ని A4గా, అపూర్వ చావడాను A5గా పేర్కొన్న ప్రథమ నిందితుడి పేరు ప్రస్తావించలేదు. టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారులు ఒకరు కానీ లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తి కానీ కావచ్చని తెలుస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చీకటి పడ్డాక మహిళ